భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సామర్థ్య పరీక్షలు అనగా ఫిట్నెస్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీంతో 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫిట్నెస్ పరీక్షకు పచ్చ జెండా, 6100 కానిస్టేబుల్ పోస్టులకు పోటీలో 95,000 మంది అభ్యర్థులు. 2-3 రోజుల్లో షెడ్యూల్ పై ప్రకటన. న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించిన పోలీస్ శాఖ. 25,000 పోలీస్ ఉద్యోగాలు 5 ఏళ్లలో భర్తీ చేస్తా అంటూ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ ఒక్కటంటే ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలు కాకుండానే పోలీసు ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. వైసీపీ ప్రభుత్వం అనాలోచిత చర్యతో కోర్టుకు ఎక్కిన వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. న్యాయ నిపుణుల సహకారంతో న్యాయపరమైన చిక్కులను తప్పించుకొని ఆగిన నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. 1-2 రోజుల్లోనే ఫిట్నెస్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించడానికి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పిఆర్బి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ సిద్ధమవుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది. పోలీస్ శాఖలో 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఏటా జనవరిలో 6,500 చొప్పున భర్తీ నోటిఫికేషన్ జారీ చేస్తాం అంటూ 2019కి ముందు నిరుద్యోగులకు వైసీపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మాట తప్పి మడమ తిప్పేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా పోలీస్ అమరవీరుల సంస్మరణ అక్టోబర్ 20 దినం సందర్భంగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తాం అంటూ ప్రకటించడం, ఆ తర్వాత పోలీస్ శాఖకు అనుమతి ఇవ్వకుండా నిరుద్యోగులను వంచడం, 3 ఏళ్ల పాటు ఇదే తంతు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో 2022 నవంబర్ చివరి వారంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 4.58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 5న ఫలితాలు ప్రకటిస్తూ 95,208 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. అర్హులైన వారికి దేహదారుఢ్య పరీక్షలు మార్చి 13 నుంచి 20 వరకు నిర్వహిస్తామంటూ హాల్ టికెట్లు జారీ చేసింది. అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ప్రక్రియను వాయిదా వేసింది. ఎన్నికల తర్వాత కూడా నియామక ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్లడంపై నాటి ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఎందుకు ఆగిపోయిందంటే, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సివిల్ హోం గార్డులకు 15%, ఏపీ ఏఎస్పీ హోం గార్డులకు 25% రిజర్వేషన్ ఇచ్చింది. మొత్తంగా 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 1,100 హోం గార్డులకే పోతాయి. వీరికి నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు 3,000 మంది హాజరు కాగా 400 మంది మాత్రమే అర్హత సాధించారు. జగన్ రెడ్డి పాదయాత్రలో ఆయన వెంట నడిచి హోంగార్డ్ ఉద్యోగాలు పొందిన కొందరు తమకు కటాఫ్ తగ్గించాలని, అందరినీ అర్హులుగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సిన వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వం మారడంతో ప్రక్రియ ముందుకు. ఈలోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో మొత్తం ప్రక్రియ 4 నెలల్లో పూర్తి అయింది. అదే వేగంతో నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. దీనిపై డీజీపీ పిఆర్బి చైర్మన్ తో మాట్లాడారు. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి నియామక ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించారు. అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్న పిఆర్బి ఆ మేరకు అడుగులు ముందుకు వేస్తోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మరి లైన్ క్లియర్ అయినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం న్యాయపరమైనటువంటి చిక్కులన్నింటినీ కూడా మరి క్లియర్ చేసుకొని మరి త్వరలోనే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్ అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అది కూడా 2-3 రోజుల్లోనే షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరైతే మరి ఫిట్నెస్ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా ఇక ఫిట్నెస్ పరీక్షలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఎస్ఈ స్కూల్స్ అంటూ గత ప్రభుత్వం హడావిడిగా మరి చాలా 1000 పాఠశాలల్లో సిబిఎస్ఈని తీసుకురావడం జరిగింది. కానీ విద్యార్థుల యొక్క సామర్థ్యాలను అంచనా వేయకుండా నేరుగా మరి సిబిఎస్ఈ అమలు చేయడంతో మరి ఆ
సిబిఎస్ఈ అమలు అనేది పూర్తిగా వైఫల్యం చెందినట్టు ఇక్కడ మనకు అర్థమవుతోంది. సిబిఎస్ఈ విద్యార్థుల సామర్థ్యాలు డమాల్, అంతర్గత మదింపు పరీక్షల్లో విస్తుపోయే ఫలితాలు. ఆంగ్లంలో 77%, లెక్కల్లో 72% మంది ఫెయిల్. సైన్స్ సోషల్లో సుమారు 63% మందిది ఇదే పరిస్థితి. ప్రణాళిక లేకుండా సిబిఎస్ఈని రుద్దిన పర్యావసానం. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర విధానానికే ప్రభుత్వం మొగ్గు. విద్యార్థులను పునాది స్థాయి నుంచి సన్నద్ధం చేయకుండా, ఉపాధ్యాయులకు కనీస శిక్షణ ఇవ్వకుండా గత వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిబిఎస్ఈ పరీక్షా విధానం ఫలితాలు తిరోగమన దిశలో కనిపిస్తున్నాయి. అప్పట్లో నాటి సీఎం జగన్ హడావిడిగా అమల్లోకి తెచ్చిన ఈ విధానం పర్యావసానాలకు ఓ తరం విద్యార్థులు బలి కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సిబిఎస్ఈ అమలవుతున్న ప్రభుత్వ పాఠశాలలోని పిల్లల సామర్థ్యాలను అంచనా వేసేందుకు తాజాగా రాష్ట్ర విద్యాశాఖ 10వ తరగతి విద్యార్థులకు అంతర్గత మదింపు పరీక్షలు నిర్వహించింది. ఇప్పటి వరకు బోధించిన సిలబస్ నుంచి 50 బహుళైచ్ఛిక ప్రశ్నలకు 50 మార్కుల చొప్పున కేటాయించారు. దీన్ని 100 మార్కులకు లెక్కగట్టారు. ఇందుకు 80,000 ట్యాబ్లు ఉపయోగించారు. మొత్తం 77,478 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో ఇంగ్లీష్ లో 59,518 మంది అనగా 76%, గణితంలో 56,213 అనగా 72%, సామాన్య శాస్త్రంలో 49,410 మంది అంటే 63%, సాంఘిక శాస్త్రంలో 48,766 మంది అంటే 62% మంది ఫెయిల్ అయ్యారు. ఏ సబ్జెక్ట్ లోనూ కనీసం సగం మంది కూడా ఉత్తీర్ణులు కాలేదు. ఈ ఫలితాలను చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 1000 పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ విధానంలోనే పరీక్షలు రాయాల్సి ఉందని, తాజా మదింపు ఫలితాలే రేపు పబ్లిక్ పరీక్షల్లోనూ పునరావృతమైతే పరిస్థితి ఏంటని విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో, సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులకు 20 ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. ఇవి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు వేసేవే కాబట్టి విద్యార్థులందరికీ సుమారు 20 మార్కులు వేయొచ్చని, మరో 20 మార్కులు తెచ్చుకుంటే పాస్ అయిపోతారంటూ గత ప్రభుత్వం ఆలోచించిందని అధికారులు ఇటీవల సమీక్షలో లోకేష్ దృష్టికి తెచ్చారు. వాస్తవానికి విద్యార్థులందరికీ ఇంటర్నల్ మార్కులు గరిష్టంగా 20 వేయడానికి నిబంధనలు ఒప్పుకోవని కూడా వారే వివరించారు. అంతా విన్న మంత్రి లోకేష్, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం, ఇలాంటి వాటిని నేను అంగీకరించను. సిబిఎస్ఈ పరీక్షలు రాసి పిల్లలు ఫెయిల్ అయితే అది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది, వారు ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తేల్చి చెప్పినట్టు సమాచారం. విద్యాశాఖకు సంబంధించి ప్రతి నిర్ణయము లోతుగా ఆలోచించి తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు స్టేట్ విధానంలో పబ్లిక్ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని అధికారులు కోరుతున్నారు. ఉపాధ్యాయులు కూడా బోధనలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నిటికీ తోడు తాజాగా అంతర్గత మదింపు ఫలితాలు విద్యాశాఖను నివ్వెరపరిచాయి. మొత్తంగా సిబిఎస్ఈ పరీక్షా విధానంలోకి మారే ముందు ఉపాధ్యాయులకు తగిన శిక్షణతో పాటు విద్యార్థులకు కింది స్థాయి తరగతుల నుంచి కెపాసిటీ బిల్డింగ్ పై తగిన కసరత్తు చేసి ఉండాల్సిందని మంత్రి లోకేష్ అభిప్రాయపడినట్లు సమాచారం. దీన్ని బట్టి ఈ ఏడాది సిబిఎస్ఈ పరీక్షా విధానం లేనట్లేనని తెలుస్తోంది. సిబిఎస్ఈలోకి మారిన 1000 పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర బోర్డు పరీక్షలే నిర్వహించే అవకాశం ఉంది. విద్యార్థుల్లో కలవరపాటు. రాష్ట్ర బోర్డు పరీక్షలకు సిబిఎస్ఈ పరీక్షా విధానానికి వ్యత్యాసం ఉంటుంది. ఉపాధ్యాయులు ఈ విధానంలో బోధించాలంటే తగిన శిక్షణ పొంది ఉండాలి. విద్యార్థులను ఫౌండేషన్ స్థాయి నుంచే సన్నద్ధం చేయాలి. గత వైకాపా ప్రభుత్వం కసరత్తు లేకుండా ఒకేసారి 1 నుంచి 6 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలోకి మార్చింది. అదే సమయంలో 1000 బడులకు సిబిఎస్ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంది. దీని ప్రకారం ఈ ఏడాది ఆయా పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులందరూ సిబిఎస్ఈ విధానంలోనే పరీక్షలు రాయాల్సి ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఎస్ఈ పరీక్షల్లో విద్యార్థుల సామర్థ్యాలు చాలా తక్కువగా ఉన్నట్టు తెలియడంతో మరి ఈ సంవత్సరం స్టేట్ సిలబస్ లోనే మరి ఆ పాఠశాలల్లో విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇది ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ప్రతిరోజు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.